హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు షణ్ముఖ నర్సరీ. ఈరోజు మీకు వీడియోలో చూపించబోయే వెరైటీ సన్నంగి కొబ్బరి అండి. ఇది చాలామంది రైతులు పట్టుకెళ్ళి నాటుకున్న తర్వాత 4-5 సంవత్సరాలు పెంచిన తర్వాత కూడా కాపు రావట్లేదు, పైగా రకం మారిపోయింది, మనం ఒక రకమైన వేసుకుంటే వేరే రకం వస్తున్నాయని చెప్పేసి మనతో కొత్త కస్టమర్లు అయితే చెప్పడం జరిగిందండి. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఒరిజినల్ లోకల్ సన్నంగి అండి. ఆల్రెడీ పొత్తులు వచ్చేసి కాపు అయితే కాయడానికి రెడీగా ఉన్నదండి. చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి. స్టెమ్ కూడా 3 అడుగుల నుంచి 4 అడుగుల లోపే ఉంటుందండి ప్రతిదీ కూడా. ఇది పెరిగే కొద్దీ కూడా స్టెమ్ హైట్ అయితే వస్తుందండి. మ్యాక్సిమం ఎంత హైట్ పెరిగినా సరే 5-6 అడుగుల్లో కాపు అయితే రావడం జరుగుతుందండి. ఇది 2.5-3 అడుగులు అయితే ఉందండి ఇప్పుడు స్టెమ్. దీనికి కాయలు వచ్చేసి పొత్తులు గట్ట వచ్చి ఉన్నాయండి రెడీగా. ఇప్పుడు ఈ చెట్లు పట్టుకెళ్ళి నాటుకున్నట్లయితే ఈ పొత్తులు ఉన్నాయి కదండి, వీటి నుండి కాపు అయితే కంటిన్యూ అయిపోతుందండి. దీనికి పెద్ద సైజులో అయితే కాయ వచ్చిందండి. ఇది ప్రాపర్గా ఇంకా భూమిలో పాతుకున్నట్టయితే కాయ సైజు కూడా పెరుగుతుందండి. ఇదే వీడియోలో మీకు చెట్లు నాటుకున్న తర్వాత ఎంత హైట్ పెరుగుద్ది, కాపు ఎలా వస్తుంది, ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా మదర్ ప్లాంట్ అయితే చూపెడతానండి. మన వాళ్ళు రోడ్డు పక్కన చెట్టు పాతారండి ఇందులోది. ఒకసారి చూడొచ్చు, ఇదేనండి ఆ చెట్టు. హైట్ చూడండి, మ్యాక్సిమం 4 అడుగుల హైట్ అయితే ఉందండి. ఈ చెట్టు చూసినట్లయితే కాపుతో అయితే రెడీగా ఉందండి. కాయలు కూడా కాస్తున్నాయి ఈ చెట్టుకి. ఇటువంటి మొక్కలు ఎవరికైనా కావాల్సినట్లయితే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానండి. వాట్సాప్లో ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. నమస్తే.